కొంతమంది నేను రక్షించబడ్డాను అని చెప్పుకుంటూ ఆ పాత పద్ధతులను విడిచిపెట్టకుండా, ఆ పాత బుద్ధులేం పోవు, అవి అలాగే ఉంటాయి. కొంచెం సున్నం కొట్టుకొని పావురాలన్నీ కూడా పరామర్శిస్తుంటే కాకి కూడా నేను జాయిన్ అవ్వచ్చా మీతో పాటు అని అడిగిందంట. సెట్ అవుదులే సిస్టర్, మీకు మాకు మీ జాతి కాకి జాతి, మాది పావురాల జాతి అంటే ఇట్టంటారా, చెప్తాను మీ సంగతిని. వెళ్ళి అక్కడ సున్నం కలిపిట్టుంటే 10 సార్లు దానిలో ముడిగిలేసి వచ్చిందంట. దాని బాప్తిజమం అనుకునిందంట. అది ఆ సున్నం దానికి అంటుకోవడం వల్ల అది కూడా కాస్త తెల్లగా మారిపోయి కాకి వచ్చి పావురాల గుంపులో చేరిపోయి నేను కూడా పావురానే అని చెప్పి వారితో పాటు తిరుగుతూ ఆ పావురాలతో పాటు తిరగడం స్టార్ట్ చేసిందండి. రంగైతే పూసింది కానీ నడక కాకి కుదరలేదు. పావురాలు అడుగుల మీద అడుగులు వేసుకొని చక్కగా వయ్యారంగా నడుస్తుంది. ఈ కాకి కుదరదండి పాపం. ఇది గంతులు వేస్తుంది, ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి. ఈ గంతులు వేసే ప్రాసెస్లో ఆ కప్పుకొన లేకపోతే పూసుకొన ఆ రంగంతా వెలిసిపోయిందండి. ప్రేమైన వల్ల తన బుద్ధి, తన రంగు బయటకు వచ్చింది. చాలామంది క్రైస్తవ సమాజంలో ఇక పరిపూర్ణమైన మార్పు లేదు, ఇంకా పాత తిత్తులాగానే జీవిస్తూ దేవానాలు క్రొత్త ద్రాక్షారసం పోయమని కోరుకుంటే తిత్తి పాడైపోయే ప్రమాదాలు ఉన్నాయి. ద్రాక్షారసం కూడా ఒలికిపోయే ప్రమాదం ఉంది గనక